చూడని కళ నిజమైలా మార్చేసింది. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను, అందులో చెప్పాను చూడండి. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేసి పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను, ఒక్క 5 నిమిషాలు ఓపిక్గా వీడియోని అయితే చూడమని అడుగుతున్నాను లైక్ చేసి, ఓకేనా. ఇప్పుడైతే ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అండ్ ఇది కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 10 సెకండ్స్ నియర్లీ అట్లా పెట్టుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ నియర్లీ 30 సెకండ్స్ పెట్టుకోవాలి. కరెక్ట్గా 30 సెకండ్స్ పెట్టుకోవాలి. 30 సెకండ్స్ పెడతాను. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ లేయరు మీడియా మీకు 720p 1080p రెండు టెంప్లెట్లు ఇచ్చాను, ఎందుకంటే ఒకవేళ మీ ఫోన్ సపోర్ట్ చేయకపోయినా ఇబ్బంది పడరని. డౌన్లోడ్ లింక్లో 720p 1080p రెండు యాడ్ చేశాను. మీ ఫోన్కి ఏది సపోర్ట్ చేస్తే ఆ టెంప్లెట్ని తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళండి. ఫిల్టర్లో బేసిక్లో B05, ఓకే. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెట్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. కొంచెం ప్లే చేసి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను ఫోటోని. ఇంకా ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేశాను. మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచాను. ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. యాజ్ టీజ్గా మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి కొద్దిగా ప్లే చేసి ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. నేను ఒక్క పాయింట్ని కూడా స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా చూపిస్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదని. మళ్ళీ ఫోటోని తీసుకున్నాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ప్లే చేసుకుంటూ వెళ్ళి చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా పైకి జరుపుతున్నాను ఫోటోని. ఇది ప్లే చేసుకుంటూ వస్తాను. అయిపోయి వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. ఇలా మీరు మీ ఫొటోస్ అన్నీ 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. ఇంకొక పిక్ని తీసుకుంటాను. ఫోటోని తీసుకున్నాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేశాను. చేసి ప్లే చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడితో అయిపోతుందో అక్కడ కట్ చేద్దాం. 30 సెకండ్స్ దగ్గర సరిపోయింది. ఫొటోస్ అన్నీ సెట్ అయినాయి. ఒకవేళ ఫొటోస్ అటు ఇటు ఉంటే చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి, బాగా కనపడతాయి ప్రతి ఫోటోకి. ఫస్ట్కి వచ్చేయండి. లేయరు మీడియా. నేను మీకు న్యూ లైట్ హార్ట్ పార్టికల్స్ వీడియో వచ్చాను కదా, ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు వైట్ కలర్ బార్డర్ ఇచ్చాను కదా, ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి బోర్డర్ని. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను, మీ దగ్గర వేరేది ఉన్నా తీసుకోండి, నేను ఇచ్చిందైనా పర్లేదు. ఇలా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కింద క్రాపింగ్లో కొంచెం క్రాప్ చేయండి, టాప్ టు బాటమ్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఫిల్టర్లో బేసిక్లో B05, ఓకే. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో మల్టీప్లే చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. కరెక్ట్గా పెట్టేసి లిరికల్ చివరికి వెళ్ళండి. అయితే లిరిక్స్ అయిపోయినాయి కదా, ఇదే లిరికల్ వీడియో. 3 డాట్స్ డూప్లికేట్ చేయండి లిరిక్స్ని, ఓకే. ఒక లిరిక్ చివరికి వచ్చి ఇంకొక లిరిక్ని తీసుకొచ్చి మళ్ళీ దాని పక్క నుంచి స్టార్ట్ అయ్యేలా పెట్టండి, ఓకే. ఈ లిరిక్స్ అయిపోయిన తర్వాత అవే లిరిక్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతాయి, గుర్తుంచుకోండి. ఇలా ప్లే అవుతాయి మళ్ళీ మీకు, ఓకే రైట్. బాగుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇదే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.